నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో పిరంగి పేల్చిన కేంద్రం అర్ధరాత్రి నుంచి 500,000 నోట్ల చలామణి బంద్ నల్లధనం అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకేనని స్పష్టీకరణ ఆకస్మిక నిర్ణయంపై సామాన్యులకు ఆందోళన వద్దన్న ప్రధాని డిసెంబర్ 30లోగా రద్దయిన నోట్ల మార్పిడికి అవకాశం లేదంటే చిత్తు కాగితాలతో సమానమని వ్యాఖ్య రద్దయిన వెంటనే కొత్త 500, 2,000 నోట్లు విడుదల చేసిన ఆర్బీఐ పాతవాటి మార్పిడిలో అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీ చర్యలు ఏటీఎం లావాదేవీలపైన పరిమితులు స్థిరాస్తి ఆభరణాల రంగాల్లో పెరగనున్న పారదర్శకత అనధికారిక లావాదేవీలకు చెల్లు చీటీ ద్రవ్యోల్బణం దిగి వస్తుందంటున్న నిపుణులు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు తీపి కబురు 982 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ డిసెంబర్ 10 వరకు దరఖాస్తుకు అవకాశం మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ముందస్తు అంచనాల్లో దూసుకెళ్తున్న హిల్లరీ క్లింటన్ నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ 2012లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో కోహ్లీ సేన లక్షిత దాడులతో సరిహద్దుల్లో ఉగ్రవాదుల భరతం పడుతున్న మోదీ సర్కార్ దేశంలోని ఆర్థిక ఉగ్రవాదులపై పిరంగి పేల్చింది నల్ల కుబేర్ల అవినీతి వేర్లను పెకిలించడమే లక్ష్యంగా అర్ధరాత్రి నుంచి 500,000 రూపాయలను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకుంది అవినీతి సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించేందుకు చేపట్టిన ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు రద్దయిన నోట్లను డిసెంబర్ 30లోగా గుర్తింపు కార్డులు చూపి మార్చుకోవచ్చని లేదంటే చిత్తు కాగితాలతో సమానమని స్పష్టం చేశారు స్వచ్ఛంద నల్లధనం వెల్లడిలో ముందుకు రాని వారికి దీపావళి తర్వాత నిద్రలేని రాత్రులు తప్పవని ముందే హెచ్చరించిన ప్రధాని మోదీ నల్ల కుబేరులు గుండెల్లో బాంబు పేల్చారు చట్టం కళ్లుగప్పి చేతులు మారుతున్న పచ్చ నోట్ల ప్రవాహాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా 500, 1,000 రూపాయల నోట్లను అర్ధరాత్రి నుంచి ఆకస్మికంగా రద్దు చేశారు నల్ల కుబేరుల గొంతులో పచ్చి వెలక్కాయ లాంటి ఈ సమాచారాన్ని ముందే ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్న ప్రధాని సంప్రదాయాన్ని పక్కనపెట్టి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో స్వయంగా వెల్లడించారు देश को भ्रष्टाचार और काले धन रूपी दिमक से मुक्त कराने के लिए एक और सख्त कदम उठाना जरूरी हो गया है 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1,000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे यानी ये मुद्राएं कानूनन अमान्य होगी भ्रष्टाचार काले धन जाली नोट के कारोबार में लिप्त देश विरोधी और समाज विरोधी तत्वों के पास मौजूद 500 रुपये 1,000 रुपये के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान रह जाएंगे ఈ ఆకస్మిక నిర్ణయంతో సామాన్యులకు అత్యవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ప్రధాని వివరించారు सामान्य जनजीवन की जरूरतों को ध्यान में रखते हुए मानवीय दृष्टिकोण से शुरू के 72 घंटों में मतलब कि 11 नवंबर की रात्रि 12 बजे तक सभी सरकारी अस्पतालों में भुगतान के लिए पुराने 500 या 1,000 रुपये के नोट स्वीकार किए जाएंगे ऐसे ही रेलवे के टिकट बुकिंग काउंटर सरकारी बसों के टिकट बुकिंग काउंटर एयरलाइंस के जो टिकट बुकिंग काउंटर पर केवल टिकट खरीदने के लिए पुराने नोट अर्थात 500 और 1,000 रुपये के नोट स्वीकार करने की छूट होगी केंद्रीय भंडार सफल और दुग्ध विक्रय केंद्र मिल्क पाउडर ऐसे स्थानों पर भी 11 नवंबर की रात 12 बजे तक पुराने 500 और 1,000 रुपए के नोट स्वीकार करने की छूट होगी पब्लिक सेक्टर के पेट्रोल एवं सीएनजी गैस स्टेशन जहां पर पेट्रोल डीजल और सीएनजी गैस की बिक्री के लिए भी पुराने 500 और 1,000 रुपए के नोट स्वीकार करने की छूट होगी शवदाह गृह क्रेमेटोरियम ऐसी जगहों पर भी पुराने 500 और 1,000 रुपए के नोट स्वीकार करने की छूट होगी ఇదే సమయంలో ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రధాని తెలిపారు In this entire exercise, there is no restriction of any kind on non-cash payment by
चेक्स, डिमांड ड्राफ्ट, डेबिट और क्रेडिट कार्ड्स एंड इलेक्ट्रॉनिक फंड ट्रांसफर। ఆకస్మిక నిర్ణయంతో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా కలిసి రావాలని మోదీ కోరారు. मेरे प्यारे देशवासियों, दिवाली के पर्व के बाद अब ईमानदारी के इस उत्सव में आप बढ़ चढ़ करके हाथ बटाएं। बहनों और भाइयों, आपसे इस प्रक्रिया में जितना सहयोग मिलेगा, शुद्धिकरण उतना ही सफल होगा। आइए सभी शुचिता की दिवाली मनाएं, पूरे विश्व को भारत की इस ईमानदारी का उत्सव दिखाएं, जिससे भ्रष्टाचार पर लगाम लग सके, काले धन पर नकेल कस सके, जाली नोटों का खेल खेलने वालों को नेस्त नाबूद कर सके, जिससे कि देश का धन गरीबों के काम आ सके। రద్దయిన నోట్ల స్థానంలో కొత్త నోట్ల చెలామణికి ఆర్బీఐ రంగం సిద్ధం చేసినట్లు చెప్పిన ప్రధాని ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు బ్యాంకులు ఇవాళ సాధారణ లావాదేవీలు నిర్వహించబోవని వివరించారు. దేశంలోని అన్ని ఏటీఎంలు ఇవాళ పనిచేయవని, కొన్ని రేపు కూడా పనిచేయవన్నారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. నల్లధనాన్ని నిరోధించడమే లక్ష్యంగా పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే రిజర్వ్ బ్యాంకు కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ మేరకు కొత్త 500, 2000 రూపాయల నమూనా నోట్లు విడుదల చేసిన ఆర్బీఐ రేపటి నుంచే ప్రవేశపెడతామని ప్రకటించింది. పెద్ద కరెన్సీ నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయాన్ని అమలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రంగం సిద్ధం చేసింది. ప్రధాని ప్రకటన వెలువడిన కాసేపటికే సరికొత్త 500, 2000 రూపాయల నోట్లను కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్తో కలిసి ఢిల్లీలో ఆవిష్కరించిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రస్తుతం ఉన్న నోట్లు మార్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అదనపు కౌంటర్లు పెంచి పనివేళ్లను పొడిగిస్తామని చెప్పారు. నోట్ల మార్పిడి చేస్తామంటూ వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న శక్తికాంతదాస్ కొత్త నోట్ల వివరాల్ని వెల్లడించారు. We are also launching, the RBI will releasing new currency notes with new features, new designs and new dimensions from the 10th of November onwards. This is the design of the 500 rupee, new 500 rupee note, and this has the Red Fort, which is a heritage monument. I mean, Red Fort is there. And this new series will be known as the Mahatma Gandhi new series of bank notes. Apart from that, we are also introducing a 2000 rupee note which carries a photo of Mangalyaan. So this highlights the scientific development and the research progress that India has achieved. These denominations size will be little smaller than the existing notes and they will be released to the market. రద్దుపరిచిన నోట్ల స్థానంలో అధిక భద్రతతో కూడిన నోట్లను వినియోగంలోకి తెచ్చేందుకు ముద్రణా సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు చెప్పారు. Focused mostly on printing of 2000 rupee notes because it will be easier to exchange the notes, the 500 and the 1000 rupee notes. With the same number of notes, we can exchange higher value of money. And other denomination notes starting from 10 rupees, 10, 20, 100 and also 1000, they will be introduced in due course. 500, 1000 రూపాయల రద్దు నిర్ణయంపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీతి నిజాయితీతో కష్టపడి పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇదే సమయంలో తమ వద్దున్న అక్రమార్జనను మార్చుకునేందుకు ప్రయత్నించే వారితో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస సూచించారు. దేశీయ నల్లధనాన్ని అష్టదిగ్బంధం చేయడమే లక్ష్యంగా పెద్ద నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో అక్రమార్కులకే తప్ప కష్టజీవులకు ఎలాంటి కష్టం కలగనివ్వబోమని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఊహించని ఈ నిర్ణయంతో ప్రజల్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా రద్దయిన నోట్లను మార్చుకునే విధానాన్ని స్వయంగా వివరించారు. ऐसे नागरिक जो संपत्ति मेहनत और ईमानदारी से कमा रहे हैं, उनके हितों की, उनके हक की पूरी रक्षा की जाएगी. इसके लिए हमने कुछ व्यवस्था की है. 500 और 1000 रुपए के पुराने नोट 10 नवंबर से लेकर 30 दिसंबर 2016 तक आप अपने बैंक या डाकघर, पोस्ट ऑफिस के खाते में बिना किसी सीमा के जमा करवा सकते हैं. आपके पास लगभग 50 दिनों का समय है. नोट जमा करने के लिए आपको अफरा तफरी करने की कोई आवश्यकता नहीं है. आपकी धनराशि आप ही की रहेगी. आपको कोई चिंता करने की जरूरत नहीं है. 500 रुपये, 1000 रुपये के पुराने नोटों को खाते में डालकर
आप अपनी जरूरत के अनुसार फिर से निकाल सकते हैं। केवल शुरू के दिनों में खाते में से धनराशि निकालने पर प्रतिदिन 10,000 रुपया और प्रति सप्ताह 20,000 रुपये की सीमा तय की गई है। ऐसा नए नोटों की उपलब्धता को ध्यान में रखते हुए किया गया है। इस सीमा में आने वाले दिनों में वृद्धि कर दी जाएगी। నగదు మార్పిడిపై తొలుత పరిమితులు విధించి ఆ తర్వాత పెంచుతామని మోదీ స్పష్టం చేశారు. 500 और 1,000 नोटों को 10 नवंबर से 30 दिसंबर तक आप किसी भी बैंक या हेड पोस्ट ऑफिस और सब पोस्ट ऑफिस के काउंटर से अपना पहचान पत्र जैसे कि आधार कार्ड, वोटर कार्ड, पासपोर्ट, पैन कार्ड इत्यादि सबूत के रूप में पेश करके आप नोट बदल सकते हैं। प्रारंभ में 10 नवंबर से 24 नवंबर तक 4,000 रुपया तक के 500 एवं 1,000 रुपये के नोट बदले जा सकते हैं। 15 दिनों के बाद यानी 25 नवंबर से 4,000 रुपये की सीमा में వృద్ధి कर दी जाएगी। సక్రమ డబ్బును గడువులోగా మార్చుకోలేకపోయిన వారికి అవకాశముంటుందని మోదీ భరోసా ఇచ్చారు. ऐसे लोग सीमा के अंदर पुराने नोट किसी कारणवश अगर पाए उनको एक आखिरी अवसर भी दिया जाएगा। ऐसे लोग रिजर्व बैंक के निर्धारित ऑफिस में अपनी राशि डिक्लेरेशन फॉर्म के साथ 31 मार्च 2017 तक जमा करवा सकते हैं। ఒకేసారి నోట్లు మార్పిడి చేసుకునే క్రమంలో ఎవరైనా కళ్లుగప్పాలను చూస్తే కుదరదని ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ హెచ్చరించారు. Citizens of country to the members of the public, it is possible that there are people who are holding lot of unaccounted cash. My appeal to the members of the public is not to let yourself to be used by anyone for exchange of such notes in the banks, because the banks will keep record of identity of whoever goes to the bank counter. The banks have also installed video cameras in their premises, which will be sort of recording the whole proceedings of the banking transactions. So our appeal to ordinary citizens is kindly, please do not allow yourself to be used by anybody else for exchanging their illegal cash. But yes, if you are carrying legal cash for your friend or your relative or for somebody, I mean you are free to do that. నగదు మార్పిడిలో ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసుకోవచ్చన్న ఆర్థిక శాఖ కార్యదర్శి ముంబై రిజర్వ్ బ్యాంక్, ఢిల్లీలోని ఆర్థిక శాఖ వాణిజ్య వ్యవహారాల విభాగంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం నల్లధనంపై పోరులో గొప్ప ముందడుగని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. ప్రజలెవరూ ఆందోళన చెందకుండా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఉన్న నోట్లు మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని నల్లధనంపై ఏర్పాటు చేసిన సిట్ సారథి జస్టిస్ షా ప్రశంసించారు. నల్లధనం స్వచ్ఛంద వెల్లడికి 2 ఏళ్లు గడువిచ్చినా ముందుకు రాని వారికి ఇప్పుడు కష్టాలు తప్పవని వ్యాఖ్యానించారు. నల్లధనం వ్యాప్తికి కారణమవుతున్న పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ సర్కార్ను భాజపా అభినందించగా, కాంగ్రెస్ సహా పలు భాజపాయేతర ప్రభుత్వాలు మాత్రం తాము నల్లధనానికి వ్యతిరేకమంటూనే పెదవి విరిచాయి. సామాన్యులను ఇబ్బంది పెట్టే ఇలాంటి అసంబద్ధ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో చిరు వ్యాపారులకు ఇబ్బందేనని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మహమ్మద్ సలీం ఆక్షేపించారు. उनका एक कदम काले धन के खिलाफ सर्जिकल स्ट्राइक से कम नहीं है। न केवल इससे काला धन रखने वालों को परेशानी होगी, फेक करेंसी का कारोबार करने वाले देश के दुश्मनों को, नारकोटिक्स का व्यापार करने वाले और भारत की युवा पीढ़ी को तबाह करने में जुटे देश के दुश्मनों को भी एक करारा झटका लगने वाला है। Cash is the only method of transaction which is followed in large parts of rural India. When the festive season is on, the penetration of credit cards is very low. Such a disruptive step will completely and absolutely subvert the Indian economy. Government should reconsider this move, and if the government insists with this Tughlaqi Farman, then the courts need to intervene. పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. 500, 1,000 నోట్లు రద్దు చేయాలంటూ ఇటీవలే ప్రధానికి తాను లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన బాబు సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. నల్లధనం నిర్మూలనలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు సర్వత్రా హర్షణీయమని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం ముఖ్య నేతలు సైతం చంద్రబాబు లేఖను కేంద్రం పరిగణలోకి తీసుకుందంటూ ధన్యవాదాలు తెలిపారు.
నల్లధనంపై మోదీ సంధించిన బాణంతో తెరచాటు లావాదేవీలకు ఇక తెరపడనుంది. ప్రధానంగా నల్లధనం చెలామణి ఎక్కువగా ఉండే స్థిరాస్తి, ఆభరణాల కొనుగోళ్లలో పారదర్శకత పెరగనుంది. ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నల్లధనంపై యుద్ధంలో భాగంగా 500, 1000 నోట్ల రద్దు నిర్ణయంతో పారదర్శక ఆర్థిక వ్యవస్థకు కొత్త బీజం పడనుంది. ప్రధానంగా స్థిరాస్తి, ఆభరణాల వ్యాపారంలో అనధికారికంగా చెలామణి అయ్యే నోట్ల ప్రవాహానికి అడ్డుకట్టపడనుంది. స్థిరాస్తి కొనుగోళ్లలో నోట్లు పెద్ద మొత్తంలో చేతులు మారుతుంటాయి. ప్రభుత్వ విలువ ప్రకారం బ్యాంకు ద్వారా చెల్లించి మార్కెట్ విలువ ప్రకారం అనుకున్న మిగతా డబ్బును నగదుగా తీసుకోవడం అక్కడ సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అది ప్రభుత్వ లెక్కలోకి రాకపోవడం వల్ల నల్లధనం చెలామణికి కీలక క్షేత్రంగా మారుతోంది. పెద్ద నోట్ల రద్దుతో ఇకపై స్థిరాస్తి లావాదేవీలు ఎక్కువ శాతం బ్యాంకుల ద్వారా జరపడం అనివార్యం కానుంది. ఆభరణాల వ్యాపారంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురుకానుంది. నల్లధనం చెలామణిని అడ్డుకుంటే ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న 500, 1000 నోట్లు మార్చుకునే వరకు ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత తగ్గుతుందని, పాతవాటికి సమానంగా ఇప్పటికిప్పుడు కొత్తవి జారీ చేయడం సాధ్యం కానందున కొనుగోళ్లు తాత్కాలికంగా తగ్గుముఖం పడతాయి. వస్తు సేవల గిరాకీ కూడా కొంత తగ్గే అవకాశం ఉన్నందున ద్రవ్యోల్బణం దిగి వస్తుందని విశ్లేషిస్తున్నారు. బేసిక్ గా దీనివల్ల ఆర్థికమైన ప్రయోజనం ఏంటంటే అంతా ట్యాక్స్ బ్రాకెట్ లోకి వచ్చేస్తుంది. డబ్బంతా డిసెంబర్ 30 దాకా బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అవకాశం ఇచ్చారు. ఎవరన్నా కొంచెం ఇంట్లో ఉన్నా కూడా డబ్బులు ఆ బ్యాంకులో వేయటం వల్ల అది కూడా బ్యాంకులోకి వైట్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ పొలిటికల్ సిస్టమ్ మీద పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. ఫేక్ కరెన్సీని ఇండియాలోకి పంపించి ఆర్మ్స్ కొనడానికి, ఇక టెర్రరిజం అవటానికి దోహదం చేస్తున్నాయి. ఇది మొత్తం ఒక్క దెబ్బతో కుట్టినట్టు అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా చీకటి లావాదేవీలకు కాలం చెల్లితే పారదర్శకత పెరిగి విదేశీ సంస్థల్లోనూ భారత్ పట్ల సానుకూల దృక్పథం ఇనుమడిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుడికి ఇది పెద్దగా దెబ్బ పడుతుంది అని చెప్పేసి నేను అస్సలు అనుకోవట్లేదు. అస్సలు మార్చము అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు. కొత్త నోట్స్ ఇంట్రడక్షన్ కోసమే ఏటీఎంలు క్లోజ్ చేయటం కానీ, కొత్తగా 2000 రూపాయల నోట్ ఏ కస్టమర్కి ఎన్ని నోట్లు వెళ్ళియో కూడా బ్యాంక్ ట్రాక్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. ఇది ఒక విధంగా నల్లధనం పైన కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద సర్జికల్ స్ట్రైక్ చేసిందని చెప్పేసి అనుకోవాలి. ఏటీఎంలు, బ్యాంకుల బంద్తో 1-2 రోజులు కొంత ఇబ్బంది కలిగినా సామాన్యులు సహకరిస్తే అందరికీ మంచి జరుగుతుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. పెద్ద నోట్ల చెలామణిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి కాదు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం తరహాలోనే గతంలో కూడా 2 సార్లు ఇలాంటి చర్యలు చేపట్టారు. స్వాతంత్ర్యానికి పూర్వం 1946లో 1000, 10,000 రూపాయల నోట్లను రద్దు చేశారు. 1954లో 1000, 5,000, 10,000 రూపాయల నోట్లను తిరిగి ప్రవేశపెట్టగా 1978లో వీటిని అప్పటి జనతా ప్రభుత్వం రద్దు చేసింది. ద్రవ్యోల్బణం కారణంగా చెలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల పరిమాణాన్ని తగ్గించేందుకు 1987లో 500 రూపాయల నోటును, 2000వ సంవత్సరంలో 1000 రూపాయల నోటును తిరిగి చెలామణిలోకి తెచ్చారు. మోదీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో దేశంలో పెద్ద నోట్లు మూడోసారి రద్దు కాగా తొలిసారి 2000 రూపాయల నోటు చెలామణిలోకి రానుంది. పెద్ద నోట్ల రద్దు, 2 రోజులు ఏటీఎంల మూసివేత నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలు నగదు తీసుకునేందుకు వరుస కట్టారు. ప్రధాని ప్రకటన వెలువడిన వెంటనే నగదు కోసం ఏటీఎంలకు పరుగులు తీశారు. నగదు జమ, డ్రా చేసేందుకు వచ్చిన వారితో ఏటీఎం కేంద్రాల వద్ద అర్ధరాత్రి వరకు భారీ వరుసలు కనిపించాయి. అంతా 100 రూపాయల నోట్లు తీసుకోవడంతో ఏటీఎంలు కొద్దిసేపటికే ఖాళీ అయిపోయాయి. పలు ఏటీఎంల వద్ద 100 రూపాయల నోట్లు అందుబాటులో లేక ఖాతాదారులు నిరాశగా వెనుదిరిగారు. నల్లధనంపై ప్రధాని మోదీ నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు స్వాగతించారు. కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ రాజమహేంద్రవరం శ్యామలా కూడలిలో స్వదేశీ జాగరణ మంచ్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు తీపి కబురు అందింది. 982 గ్రూప్ 2 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 మున్సిపల్ కమిషనర్లు, 96 ఏసీటీఓలు, 27 సబ్ రిజిస్ట్రార్లు, 253 డిప్యూటీ తహసీల్దార్లు, 23 అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, 15 అబ్కారీ ఎస్ఐ పోస్టులు, ఇతరత్రా కలిపి 442 ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. నాన్ ఎగ్జిక్యూటివ్ కింద మొత్తం 540 ఖాళీలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ఎక్కువగా వివిధ విభాగాల్లో 239 సీనియర్ అకౌంట్స్, 81 జూనియర్ అసిస్టెంట్లు, 45 సీనియర్ ఆడిటర్లు, 67 అసిస్టెంట్ సెక్షన్ల ఆఫీసర్లు సహా ఇతరత్రా పోస్టులున్నాయి.
ఎల్లుండి నుంచి డిసెంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించి 2017 ఫిబ్రవరి 26న ప్రాథమిక పరీక్ష, మే 20, 21 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 పోస్టులకు 20 నుంచి 42 ఏళ్ల వారు, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల వయసున్న వారు అర్హులని, మిగతా పోస్టులకు 18 నుంచి 42 ఏళ్ల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రహదారి మూసివేతను వాయిదా వేస్తూ కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న వేళ తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇదే అంశంపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్తో చర్చించనున్నారు. పురపాలక శాఖ అధికారులు, కంటోన్మెంట్ సైనికాధికారులు పాల్గొనే సమావేశంలో కంటోన్మెంట్ రహదారిని మూసివేస్తే తలెత్తే ఇబ్బందుల్ని రక్షణ మంత్రి దృష్టికి తీసుకువెళ్తారు. ప్రవాస భారతీయుల రక్షణపై జరగనున్న సదస్సులోనూ పాల్గొననున్న కేటీఆర్ గల్ఫ్లో తెలంగాణ వాసుల భద్రత విషయమై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్తో చర్చిస్తారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్తో పాటు స్వీడన్, ఫ్రాన్స్ రాయబారులు, ఐకియా ముఖ్య కార్యనిర్వహణాధికారితోనూ కేటీఆర్ పలు అంశాలపై చర్చిస్తారు. అమెరికా 45వ అధ్యక్షులెవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తుది దశకు చేరుకోగా ఓటింగ్ ముగిసిన రాష్ట్రాల్లో లెక్కింపు సరళి ఒక్కొక్కటిగా వెలువడుతోంది. పశ్చిమ రాష్ట్రాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతుండగా ఓటింగ్ పూర్తయిన తూర్పు ప్రాంతంలోని రాష్ట్రాల్లో వెలువడుతున్న లెక్కింపు సరళి ప్రకారం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ముందంజలో ఉన్నారు. క్లింటన్ వెస్ట్ వర్జీనియా, ఒహాయో, ఉత్తర కరోలినా రాష్ట్రాల్లో ఆధిపత్యం ప్రదర్శించగా జార్జియా, వర్జీనియా, కెంటకీ, ఇండియానాలో ట్రంప్ మెజార్టీ సాధిస్తారని CNN ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. కీలకమైన ఫ్లోరిడాలో హోరాహోరీ పోరు నడుస్తోంది. హిల్లరీ క్లింటన్ తన భర్త మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్తో కలిసి న్యూయార్క్లో ఓటేయగా మాన్హాటన్ పోలింగ్ స్టేషన్లో రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఓటేశారు. ఈ ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనుండగా, ట్రంప్ గెలిస్తే రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే పీఠం అధిష్ఠించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పనున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో జరిగే నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పర్యటించనుంది. ఈ నెల 11 నుంచి 14 వరకు ఇరు రాష్ట్రాల్లో నష్టం వివరాలను అంచనా వేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో 2 రాష్ట్రాలు అకాల వర్షాలు, వరదలకు భారీ నష్టం వాటిల్లింది. 1100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆంధ్రప్రదేశ్ సర్కార్, 700 కోట్ల నష్టం జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక నివేదికను కేంద్రానికి పంపించాయి. ఆ నివేదికలను పరిశీలించిన కేంద్రం ఒక బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఈ నెల 11న విజయవాడ రానున్న కేంద్ర బృందం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నష్టం వివరాలను పరిశీలించనుంది. 12న విశాఖపట్నంలో పర్యటించనుంది. 13, 14 తేదీల్లో తెలంగాణ జిల్లాలో నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందజేస్తుంది. వెస్టిండీస్, న్యూజిలాండ్లపై గెలిచి వరుస విజయాలతో ఊపుమీదున్న భారత క్రికెట్ జట్టు ఇవాళ్టి నుంచి ఇంగ్లాండ్తో జరిగే 5 టెస్టుల సిరీస్కు సిద్దమైంది. గుజరాత్ రాజ్కోట్ మైదానంలో ఇవాళ్టి నుంచి జరిగే తొలి టెస్టులో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలనే పట్టుదలతో కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు కసరత్తు చేస్తోంది. 2012లో జరిగిన 4 టెస్టుల సిరీస్లో 2-1, 2014లో జరిగిన 5 టెస్టుల సిరీస్లో 3-1 తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ను ఈసారి చిత్తు చేసి బదులు తీర్చాలనే పట్టుదలతో కోహ్లీ సేన వ్యూహాలకు పదును పెడుతోంది. బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్టుల సిరీస్ను చెమటోడ్చి 1-1 తేడాతో సమం చేసుకోగలిగినప్పటికీ పసికోన చేతిలో టెస్టు ఓడిన ఇంగ్లాండ్ను మొదటి మ్యాచ్లోనే ఓడించి సిరీస్పై పట్టు బిగించాలనే కృతనిశ్చయంతో కోహ్లీ సేన కసరత్తు చేస్తోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ గైర్హాజరీలో మురళీ విజయ్, గౌతమ్ గంభీర్ జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లీలతో భారత బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, పేసర్లు మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్తో కూడిన భారత బౌలింగ్ను ఎదుర్కొనడం ఇంగ్లాండ్కు కష్టమేనని విశ్లేషకులు చెబుతుండగా 2012 విజయాన్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి భారత గడ్డపై చెలరేగాలనే పట్టుదలతో ఇంగ్లాండ్ వ్యూహాలు రచిస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.